ఆ పెద్ద బాబు 11th బర్త్డే అండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిసి చపన. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మా చందన్ బర్త్డే, 11th బర్త్డే. చెప్పు చందన్ ఏదంటే ఇవాళ నా బర్త్డే. I'm so grateful to have these parents. I'm so grateful to have these parents. మీ No. Then who? Daddy. Daddy ఒకరేనా, మమ్మీ కదా? చెప్పు, ఇవాళ అంతా ఏం చేసావు? ఈ 11 years నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పు. ఇదేమన్నా ఇంటర్వ్యూ అనుకో. ఓకే. It's a memory, Nana. She's making a memory for you. ఈ 11 yearsలో నాకు ఈ ఇయర్స్లో 9th year నచ్చింది. ఎందుకంటే అప్పుడు చాలా ఫన్ ఉండే, అవి ఇవి ఉండేవి. ఇంకా మళ్ళీ ఈ 11th క్లాస్కి వచ్చాను కాబట్టి 6th క్లాస్కి వచ్చినట్టు. ఇంకా 6th క్లాస్లో నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఆఫ్ కోర్స్. ఇంకా అది చాలా స్ట్రెస్ఫుల్. దానికంటే ఇంకా వేరే స్ట్రెస్ఫుల్ సబ్జెక్ట్ ఇంక వల్ల లేదు. అందుకే అది నాకు చాలా ఇష్టం లేదు. ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అది చాలా ఈజీ చదవడానికి. నువ్వు బర్త్డేస్ కోసం ఎందుకు ఇంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్తావా? ఎవడైనా ఫీల్ అవుతాడు కాబట్టి నేను ఫీల్ అవుతాను. అదే ఎందుకు? వై? బికాస్ మనం గ్రో అవుతాం కాబట్టి. ఇంకా బర్త్డే అంటే గ్రో అవడమే. ఇంకా మంచిగా గిఫ్ట్స్ వస్తాయి, సర్ప్రైజెస్ ఉంటాయి. ఇంకా అందరూ చికెన్ బిర్యానీ చేస్తారు, అదైతే పర్సనల్. And you're getting older. గెట్టింగ్ ఓల్డర్. నా నుంచి నువ్వు బర్త్డే గిఫ్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అఫ్ కోర్స్ నీకు తెలుసు, రెండు నీకు తెలిసిపోయాయి, నువ్వు చూసేసా కాబట్టి. అవి నీకు నచ్చలేదా చెప్పు. నేను ఇంకా అయితే ఓపెనింగ్ చేయలేదు. బ్యాట్ అయితే నచ్చింది. అది కలర్ అదే వస్తుంది ఏమో. ఇంకా ఇంకో గిఫ్ట్ ఏం పెట్టు? స్టేషనరీ రిటర్న్ గిఫ్ట్ కాదు అదా? అది ఏంటిదో ఇంకా తెలియదు. మా మమ్మీ ఇంకా ఫోటోనే చూపించింది, సో ఇంకా క్లారిటీగా తెలియదు. Yes. బాయ్. మీషోలో తీసుకున్న బ్యాక్డ్రాప్ బర్త్డే కోసం. నేను లాస్ట్ 4 years నుంచి నేను మీషోలోనే తీసుకున్న బ్యాక్డ్రాప్స్ అనేవి నాకు బాగా నచ్చుతున్నాయి. బయట కన్నా ఇప్పుడు బెలూన్స్ ఇవన్నీ తీసుకొని చేసుకునే కన్నా ఒకే బ్యాక్డ్రాప్ మనం ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. నేను ఫుట్బాల్ థీమ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, మంచిగా. సారీ గాయ్స్, ఫుట్బాల్ థీమ్. హ్యాపీ బర్త్డే వస్తుంది మంచిగా. బ్యానర్స్ బెలూన్స్ కూడా మనం పెట్టాల్సిన పర్లేదు. మంచిగా వచ్చింది. బాయ్స్ అంటే ఫుట్బాల్కి బాల్, క్రికెట్ మననే కదా, అది ఫుట్బాల్ మ్యాచ్ అయింది, దాని టీంలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. కేక్ కూడా మీకు కావాలంటే ఎన్నిసార్లైనా వాష్ చేసుకోవచ్చు. ఎదిగిపోతుంది. 2-3 years తర్వాత మళ్ళీ నేను ఇదే బర్త్డే అంటే ఇంట్లో సెలబ్రేట్ చేయడం, అంటే ఫ్రెండ్స్ను అందరినీ పిల్లల్ని పిలవటం అనమాట. లాస్ట్ నుంచి కూడా పిల్లలు బయటికి వెళ్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ పెద్దోడు బర్త్డే రైనీ సీజన్లో వస్తుంది కాబట్టి ఏదో ఒక టైంలో ఫ్లాప్ అవుతుంది. బయటికి వెళ్దామంటే మళ్ళీ వాడు డిసప్పాయింట్ అవుతాడని చెప్పి ఈసారి ఇంట్లో ప్లానింగ్ చేసుకున్నాను నేను. తర్వాత ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అంటూ సెట్ చేసుకున్నాం. తర్వాత బెలూన్స్ అంటూ పాప్ చేస్తున్నాం నేను, హారిక కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. హోమ్లీ హారిక అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్. సింపుల్గానే చేస్తున్నామండి. ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది క్వాలిటీ కూడాను. తర్వాత బెలూన్స్ సింపుల్గా బెలూన్స్ అంటే పెట్టేసామన్నమాట. స్టాండ్కి సెట్ చేసాము. ఈవినింగ్ 6:30 అని చెప్పామండి పిల్లలందరికీ. సేమ్ బెలూన్ బ్యాక్ డ్రాప్ ఎట్లా ఉంటుందో సేమ్ థీమ్లో కూడా నేను చాక్లెట్ కేక్ అనేది ఆర్డర్ పెట్టాను. ఇది కేక్ లేయర్ పైన ఇట్లా ప్రింటింగ్ లాగా వస్తుంది అనమాట. అది ఫౌంటైన్ ఏంటో ఏం కాదు, పైన లేయర్ కింద సెపరేట్గా వేపిస్తారు. కరాచీ నుంచి వచ్చింది మా కేక్, ఎప్పుడు కూడా అక్కడ నుంచి వస్తుంది. తర్వాత పిల్లలందరూ వచ్చారు 1 by 1. కొంతమంది ఇది వెన్స్డే కదండి బర్త్డే వచ్చింది, అందుకని కొంతమంది ట్యూషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది రాలేదు పిల్లలు అయితేను. ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఒకరు కేక్ కటింగ్ చేస్తున్నాము, గిఫ్ట్లు ఇస్తున్నారు, వాళ్ళతో మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. వాడు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడైతే ఫస్ట్ డైనోసార్ బ్యాక్ డ్రాప్ అడిగాడు, బట్ నేను బై మిస్టేక్లో ఇది బాగుంది కదా అని చెప్పి పెట్టాను. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
తర్వాత ఒకరొకరు ఇట్లా కేక్ తినిపిస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఇట్లా పిల్లలతో కలిసి బర్త్డే చేయడం అనమాట. ఎప్పుడు కేక్ అయితే కట్ చేసుకుంటాం, బ్యాక్డ్రాప్ ఇవన్నీ సెట్ చేస్తా, కానీ పిల్లలు అయితే ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు లాస్ట్ 3 years నుంచి కూడా. వాళ్ళంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని ఈసారి నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట. అయింది కేక్ కటింగ్ అంటూ అయిన తర్వాత మంచిగా తర్వాత నేను కూడా గిఫ్ట్ ఇచ్చాను. మా వాళ్ళకి క్రికెట్ అంటే పిచ్చి, ఇంకా 24 గంటలు క్రికెట్లో ఉండమంటే ఉంటారు. అందుకని క్రికెట్ బ్యాట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. తర్వాత స్టేషనరీ కిట్ కూడా ఒకటి ఇచ్చాను అనమాట, వాళ్ళకి యూజ్ అవుతుంది కదని. తర్వాత వచ్చిన పిల్లలందరికీ కేక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. కేకు, స్నాక్స్ ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి పెడుతున్నాము. బాగా నచ్చింది. నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి. చాలా బాగుంది. రీసెంట్ టైంలో బాగా ట్రెండ్ అయింది కదండి ఇలాగా డేర్స్ వచ్చి వెల్వెట్ క్లాత్ మీద. చాలా బాగా అనిపించింది నాకైతే. నైట్ పార్టీస్కి అది బాగా మంచిగా అనిపించింది. తర్వాత హన్షి గడ నేను కాసేపు చిట్ చాట్ చేస్తున్నాము, అది ఏంటి అది ఇదని చెప్పి. మా అపార్ట్మెంట్లో ఉన్న డేర్ అండ్ డాషింగ్ గర్ల్ హనిషి అనమాట. ఇది ఒక్కతే ఎంతమందినైనా హ్యాండిల్ చేస్తుంది అది. తర్వాత మేము హార్కవ పిల్లలు అందరూ కలిసి డిన్నర్ చేసాము. మంచిగా ఇలా అయిందండి మా హ్యాపీ బర్త్డే.